నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండ ఉత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయస్త్రింశः సర్గः. యస్మాత్ పశ్యంతి దూరస్థాన్ సర్వానర్థాన్ నరాధిపాః చారేణ తస్మాదుచ్యంతే రాజానో దీర్ఘచక్షుషః. జనస్థానంలో ఆ దండకారణ్యంలో రాముడి చేత తన బంధువులందరూ కూడా హతులైనటువంటి వారందరినీ చూచి శూర్పణఖ తట్టుకోలేనంత బాధతోటి ఈ విషయం ఇప్పటికే మా అన్నగారైనటువంటి రావణాసుడికి తెలిసి ఉంటుంది, అతడు ప్రతీకారానికి ఖచ్చితంగా పూనుకొని ఉంటాడు, సిద్ధపడి ఉంటాడు, నేను వెళ్ళి ఏ విధంగా ప్రతీకారం చేయాలో తెలియజేయాలి అన్నట్లుగా శూర్పణఖ లంకానగరానికి వస్తే, లంకానగరంలో పుష్పక విమానం మీద సువర్ణ సింహాసనం మీద కూర్చుని మంత్రులతోటి కొలువు తీరి ఉన్నాడు రావణుడు. అతడిలో ప్రతీకారేచ్ఛ ఏమాత్రమూ కనిపించలేదు. పైగా తన వారందరూ కూడా గతించినటువంటి ఆ బాధ కూడా కనిపించడం లేదు. అది చూచినటువంటి శూర్పణఖ కోపంతో ఊగిపోతూ మంత్రులు అందరూ చూస్తుండగానే రావణాసురుణ్ణి ఈ విధంగా నిందిస్తూ రెచ్చగొడుతూ మాట్లాడుతున్నది. సోదరా రావణ, నీవసలు రాజెలావయ్యావయ్యా? నీకు రాజు అయ్యేటటువంటి అర్హత కూడా కనిపించడం లేదు. ఏ రాజు అయితే గూఢచారుల ద్వారా అన్ని విషయాలను తెలుసుకోడో, ఏ రాజు అయితే తన కోశాగారాన్ని కాపాడుకోలేడో, ఏ రాజు అయితే తన వారిని తన ప్రజలను కూడా రక్షించుకోలేడో అతడు రాజు అవ్వడానికి వీలే లేదు. మరి నీవేమీ తెలియనటువంటి నీవు రాజు ఎలా అయ్యావు? అంతేకాదు, రాజు అన్ని విషయాలు ప్రత్యేకంగా వెళ్ళి ప్రత్యక్షంగా చూసి తెలుసుకోని అవసరం లేదు. గూఢచారుల ద్వారా అన్ని విషయాలు తెలుసుకోవాలి, అదే రాజు యొక్క లక్షణం. మరి నీవు ఆ విధంగా తెలుసుకోలేకపోతున్నావు. నీ వారికి జరిగినటువంటి ఆపద, అవమానము, మరణము వీటినే నీవు తెలుసుకోలేకపోతున్నావు అంటే నువ్వు మూర్ఖుడివి, బుద్ధి లేనటువంటి వాడివి. మరి ఎలా నువ్వు ఈ రాజ్యాన్ని మమ్మల్ని ఏలుతున్నావు అని చెప్పి ఇలాగా ఆ రావణాసురుణ్ణి నిందిస్తూ ఇంకా అంటూ ఉన్నది. యస్మాత్ పశ్యంతి దూరస్థాన్ అని అంటూ, అన్నయ్య రావణ, ప్రతి విషయానికి నీవు ఇక్కడి నుంచి కదలి వెళ్ళి చూడవలసిన అవసరం లేదు. దూరంగా ఉన్నటువంటి విషయములను, దూరంగా జరుగుతున్నటువంటి ఆ సంఘటనలు కూడా రాజుగారు ఆ గూఢచారుల ద్వారా తెలుసుకుంటాడు. అందుకనే కదా రాజుని దీర్ఘచక్షువు అని చెప్పనేది. అంటే పొడవాటి కన్నులు కలిగిన వాడు అని చెప్పి. పొడవాటి కన్నులు అంటే సామాన్యమైన కన్నులు అందుబాటులో ఉన్నటువంటి వస్తువులను మాత్రమే చూడగలుగుతాయి. కానీ ఇక్కడ దీర్ఘచక్షువు అంటే దీర్ఘ దృష్టి అని అర్థం తీసుకుంటే కనుక, అంటే తనకు ప్రత్యక్షం కానటువంటి వాటిని కూడా, దూరంగా ఉన్నటువంటి వాటిని కూడా తెలుసుకోగలిగినటువంటి వాడు రాజు. ఎలాగా? గూఢచారుల ద్వారా అని అంటూ గూఢచారుల వల్ల ఎంత ప్రయోజనం ఉన్నదనే విషయాన్ని తెలియజేస్తూ, నరాధిపాహ దూరస్థాన్ సర్వానర్థాన్. అన్నయ్య రావణ, రాజులు దూరంగా ఉన్నటువంటి విషయములను చారేణ పశ్యంతి, గూఢచారుల ద్వారా చూస్తారు. అందుకనే రాజానః దీర్ఘ చక్షవః, రాజులను దీర్ఘచక్షువులు గలవారు, దీర్ఘమైనటువంటి దృష్టి గలవారు అని చెప్పి రాజులని అంటారు. కానీ నిన్ను ఆ విధంగా అనాలని లేదు. నీకు దీర్ఘదృష్టి లేదు, అసలు దృష్టే లేదు నీకు. ఇంత జరగకూడనటువంటి దారుణం జరిగిన తర్వాత కూడా నీవు ఇలా మిన్నకున్నావు అంటే నీకు అసలు దృష్టే లేదు అని అంటూ, అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతై సచివైర్వృతం స్వజనంతు జనస్థానం హతం యో నావబుధ్యసే. రాజు తెలివైనటువంటి వాడు, పరాక్రమవంతుడు, సమర్థుడు అయి ఉండాలి.
ఒకవేళ రాజులో ఏమైనా చిన్న లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆ మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు గనక తెలివైనటువంటి వారు గనక అయినట్లయితే, ప్రజ్ఞావంతులు గనక అయినట్లయితే తమ ప్రజ్ఞతోటి రాజుగారిలో ఉన్నటువంటి లోపాలను కూడా సరిచేసి రాజుని బాగా నిలబెట్టగలుగుతారు. ఎలాగా? ఈ గూఢచార వ్యవస్థను వారు పర్యవేక్షిస్తూ రాజుగారు నిలబెట్టగలుగుతారు. రాజుకి అన్ని విషయములను కూడా తెలియజేసి సమయానికి సరైనటువంటి సందర్భోచితమైనటువంటి నిర్ణయములను తీసుకుని రాజును నడిపించి వారైనా సరే రాజుని నిలబెడతారు. కానీ అన్నయ్య, నీకు సరి అయినటువంటి గూఢచారులు లేరు, సమర్థులైనటువంటి మంత్రులు కూడా లేరు, మరి నువ్వు ఎలా రాజు అయ్యావయ్యా అని అంటూ ఇంకా అంటున్నది, యహ జనస్థానం స్వజనం హతం నావబుధ్యసే. ఇంతటి గొప్పవాడివి అని మేమందరం భావిస్తూ ఉంటే, అటువంటి నీవు జనస్థానంలో నీ జ్ఞాతులకు మనవారికి జరిగినటువంటి పరాభవాన్ని, మనవారందరూ కూడా హతులైనటువంటి విషయాన్ని నీవు తెలుసుకోలేకపోయావు అని అంటే, నీకు తెలియలేదు అని కనుక అన్నట్లు అంటే, త్వాం అయుక్తచారం, నీవు అసలు గూఢచారి వ్యవస్థనే సరిగ్గా చూడటం లేదు, నీకెవరూ కూడా గూఢచారులు లేరు అని అనిపిస్తున్నది. అంటే తగినటువంటి గూఢచారులు నీకు లేరు. ఎవరినో అసమర్థులైనటువంటి వారిని గూఢచారులుగా నీవు నియమించి ఉంటావు. పోనీ నీ మంత్రులు ఏవైనా తెలివైనటువంటి వారా? ప్రాకృతై సచివై వృతం, చుట్టూ కూర్చున్నారు కదా అని ఎదురుగా. ఆ కూర్చున్న వాళ్ళందరూ కూడా అతి సామాన్యులైనటువంటి కేవలం వేషధారులైనటువంటి మంత్రులే తప్ప వారి యొక్క బుద్ధిలో ఇసుమంతైనా సరే తెలివితేటలు లేవు. మరి అసమర్థులైనటువంటి గూఢచారులను, వివేకవంతులు కానిటువంటి అంటే వివేకం లేనటువంటి మంత్రులను పెట్టుకుని నువ్వు రాజుగా సింహాసనం మీద కూర్చున్నావంటే నీ బుద్ధి విశేషం మరి ఎటువంటిదో తెలుస్తున్నది. ఎందుకు అంటే బయటవారి సంగతి దేవుడెరుగు, కనీసం నీ జ్ఞాతులకు నీ వారికి జరిగినటువంటి అన్యాయాన్ని, నీ వారికి జరిగినటువంటి ఆ మరణమునే నీవు తెలుసుకోలేకపోతున్నావంటే ఇంకా నీ మంత్రులు, నీ గూఢచారులు వాళ్ళ వల్ల నీకు ప్రయోజనమే ఉన్నది, నీవు రాజు అవ్వటానికి అర్హుడివి కాదు. ఏం జరిగిందో తెలుసా అసలు? 14 సహస్రాణి రక్షసాం క్రూర కర్మణాం హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహదూషణ. శూర్పణఖ ఇంకా జరిగిన విషయాన్ని సాక్షాత్తు అంటే చెప్పేస్తున్నది. చెబుతూ క్రూరకర్మణాం రక్షసాం 14 సహస్రాణి, మన వారికి ఎదురు లేరు, మన వాళ్ళని చూస్తే అందరూ భయపడతారు అని చెప్పి నీవు ఎవరినైతే అనుకుంటూ ఉన్నావో, క్రూరమైనటువంటి కార్యములు చేసేటటువంటి మన రాక్షసులు, అటువంటి రాక్షసులను 14,000 మంది ఏకేన రామేణ, ఒక్క రాముడి చేతిలో హతులైపోయారు. ఒక్క రాముడే 14,000 మంది మన వారిని, రాక్షసులందరినీ కూడా వధించేశాడు అన్నారు. ఓహో, వాళ్ళు వధించబడితే ఉంది, కరదూషణాదులు ఉన్నారు కదా, వారిలో నాయకులైనటువంటి వారు అంటే ఖరశ్చ సహదూషణ, నువ్వు ఎవరినైతే పరాక్రమవంతులుగా అనుకుంటున్నావో అటువంటి ఖరుడు, అతని సేనానాయకుడైనటువంటి దూషణుడు, వీరు కూడా ఆ 14,000 మందితోటి హతులైపోయారు. ఒక్క రాముడి చేతిలోనే వీళ్ళందరూ కూడా వధించబడ్డారు. ఈ విషయం నీకు తెలుసా? ఎవరో ఒకరు పోతేనే, అంటే రాజకుటుంబానికి సంబంధించినటువంటి వారికి ఒకరికి అపకారం జరిగితేనే ఆ రాజు వెంటనే దానికి తగినటువంటి ప్రతీకారాన్ని చెయ్యాలి. అటువంటిది 14,000 మంది నీ వారు వధించబడితే కనీసం ఆ విషయం నువ్వు తెలియకుండా ఇలా సింహాసనం మీద కూర్చుని కులుకుతూ ఉన్నావు అంటే నీ రాచరికం ఇంకా దేనికి పనికొస్తుంది అని చెప్పి శూర్పణఖ రావణాసురుణ్ణి ఇలా తీవ్రమైనటువంటి, అంటే పౌరుషాన్ని రేకెత్తించేటటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో నీవు రాజుగా ఉండడానికి అర్హుడు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నది. ఇంత దారుణం జరిగింది, ఒకళ్ళు ఇద్దరు కాదు, 14,000 మంది మరణించారు అని చెప్పి, ఋషీణామ భయం దత్తం కృతక్షేమాశ్చ దండకా దర్శితంచ జనస్థానం రామేణాక్లిష్టకర్మణ. ఇంతకు మించి మరొక దారుణం చెప్పమంటావా? నీ వారిని వధించడమే కాకుండా నీవు ఏదైతే ఆ దండకారణ్యంలో నీ వారి ద్వారా నీవు సాధించావో దానిని కూడా రామచంద్రుడు నాశనం చేశాడు. ఏమిటది? ఋషులందరినీ కూడా భయపెట్టి, ఋషులు యజ్ఞయాగాదులేవి చేయకుండా రావణాసురుడు ఆ కరదూషణాదులతోటి ఆ ఋషులందరినీ హింసించి
అన్నింటినీ ఆపేశాడు. ఇంకా మరి ఇప్పుడు రాముడు వారందరినీ కూడా అంటే ఏమిటి, ఆ 14,000 మంది రాక్షసులని, ఆ దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా వధించి ఆ ఋషులందరికీ అభయం ఇచ్చాడు. మీకేం భయం లేదు, ఇప్పటి వరకు వచ్చిన వారిని వధించాను, ఇకపైన ఎవరు వచ్చినా సరే వధించేస్తాను, మీకు రక్షకుడిగా నేను ఉన్నాను అన్నట్లుగా రాముడు వారందరికీ కూడా అభయం ఇచ్చారు. అంటే నీవు ఎవరినైతే భయపెట్టావో వారికి రాముడు అభయం ఇచ్చాడు అని అంటే నిన్ను ధిక్కరించినట్లే, నీ రాచరికము పోయినట్లే అని చెప్పి అంటూ అక్లిష్టకర్మణ రామేణ. పైగా ఆ 14,000 మందిని రాముడేదో చాలా కష్టపడిపోయి వధించాడు అని అనుకుంటే పొరపాటు. అక్లిష్టకర్మణ రామేణ, చాలా సునాయాసంగా రాముడు వారందరినీ కూడా వధించాడు. అలా సునాయాసంగా కార్యములను నిర్వర్తించేటటువంటి రాముని చేత ఋషీణాం అభయం దత్తం, ఋషులకు అభయం ఇవ్వబడింది. రాముడు వారందరికీ అభయం ఇచ్చేశాడు. ఎంత ధైర్యం ఉండాలి! నీవు భయపెట్టినటువంటి వారిని మరొకరు వచ్చి అభయం ఇచ్చారు అంటే మరి నీ భయం వారికి ఏముంటుంది, ఇంకా నువ్వంటే లెక్క చేయరు వారు. అంతేకాదు జనస్థానం దర్శితం, జనస్థానంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ కూడా రాముడు వధించేశాడు. జనస్థానాన్ని ఋషులకు స్వాధీనం చేశాడు. దండకాహ కృతక్షేమాహ, దండకారణ్యంలో ఉన్నటువంటి రాక్షసులందరినీ వధించడము ద్వారా రాక్షసులు ఎవరూ కూడా అక్కడేమీ చెయ్యలేని పరిస్థితిలో వచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఋషులందరూ కూడా ఆ దండకారణ్యంలో స్వేచ్ఛగా తమ ఇచ్ఛానుసారము తమ తమ తపస్సులను యజ్ఞయాగాదులను వాళ్ళు నిర్వర్తించుకుంటూ ఉన్నారు. అంటే రాక్షసుల చేతిలో నుండి దండకారణ్యం జారిపోయింది. దండకారణ్యం రాక్షసుల యొక్క అధీనంలో ఇప్పుడు లేదు. అది రాముడి అధీనంలోకి వచ్చి ఆ రాముడి ద్వారా ఋషులకు అప్పచెప్పబడింది. తద్వారా ఋషులు ఆ దండకారణ్యంలో స్వైరవిహారంగా స్వేచ్ఛగా తిరుగుతూ తమ తమ కర్తవ్యములను నిర్వర్తించుకుంటూ ఉన్నారు. నిన్ను ఏమాత్రము లెక్క చేయటం లేదు. ఎందుకని? రాముడు వారికి అభయం ఇచ్చేశాడు. మరి ఇటువంటి పరిస్థితిలో నీవు ప్రతీకారం తీర్చుకోవలసి ఉండగా ఇలాగ సింహాసనం మీద కూర్చుని మంత్రులతో మంతనములు చేస్తూ ఉన్నావా అని అంటూ త్వంతులుబ్ధ ప్రమత్తశ్చ పరాధీనశ్చ రావణ విషయే స్వే సముత్పన్నం భయం యో నావబుధ్యసే. ఏదో ఊళ్ళో వాళ్ళకి జరిగిందనో లేకపోతే వేరే వారికి జరిగిందనో ఆ విషయాలు నీకు తెలియకపోయినా సరేలే, నీ పనిలో నీవు ఉన్నావు కావున పట్టించుకోలేదు అనుకోవచ్చు. కానీ నీ వారికే ఇంతటి దారుణం జరిగినా సరే నీవు తెలుసుకోలేకపోతున్నావు అని అంటే ఇంక నువ్వు ఎంతటి సమర్థుడివి. రావణ, ఓ రావణాసుర అగ్రజ, యహాత్వం, గొప్ప పేరుగా అంటే రావణ అంటే అందరినీ కూడా రోధింపజేసేటటువంటి వాడు, అందరినీ భయపెట్టేటటువంటి వాడు అనే గొప్ప పేరు కలిగినటువంటి నీవు స్వే విషయే సముత్పన్నం భయం, నీ విషయంలో నీకు సంబంధించినటువంటి వారి విషయంలో కలిగినటువంటి భయాన్ని, ఆ దారుణాన్ని నవబుద్ధ్యసే తెలుసుకోలేకపోతున్నావు. ఇవాళ నీ వారి వరకు వచ్చి వారిని వధించినటువంటి వాడు రేపు నిన్ను వధిస్తాడు. మరి అటువంటిప్పుడు నీ వారిని వధించినప్పుడే నీవు ప్రతీకారం తీర్చుకోవాలి కదా. కావున నీకు నీ వారికి జరుగుతున్నటువంటి భయాన్ని, ఆపదనే నీవు గ్రహించలేకపోతున్నావు. త్వం లుబ్ధః, నీవు లోభివి. అంటే సరి అయినటువంటి గూఢచారులను నియమించి, అంటే రక్షణ వ్యవస్థలో రాజు ఎంత ధనాన్నైనా దేనినైనా వెచ్చించవచ్చును అనేది రాజనీతి శాస్త్రం. ఎందుకంటే ముందు రక్షణ ఉంటేనే కదా రాజ్యం అనేది నడిచేది, రక్షణ ఉంటేనే కదా రాచరికం నిలబడేది. కానీ నువ్వు లోభిత్వాన్ని చూపిస్తూ సరి అయినటువంటి గూఢచారులను నియమించుకోకుండా, వారికి తగినటువంటి పారితోషికాలు ఇవ్వకుండా, వారి నుండి నువ్వు విషయాలు తెలుసుకోకుండా ఇలాగా కూర్చుని ఉన్నావు అంటే ఏమిటి నీ సామర్థ్యం? నువ్వు లుబ్ధ, లోభివి నువ్వు. అంతేకాదు ప్రమత్త, నీకు కామభోగాలు తప్ప రాజ్యంలోనూ రాజ్యానికి సంబంధించినటువంటి వాటి విషయాల్లోనూ తెలుసుకోవాలనే ఆసక్తి ఏమీ లేదు. రాజుకి భోగములు ఉండవచ్చును, కానీ భోగ లాలసుడు వ్యసనపరుడు కనుక రాజు అయినట్లయితే రాజ్యము నశించిపోతుంది. అక్కడ జరిగే విషయములు రాజుగారికి తెలియవు.
అందుకని ప్రమత్త, కామభోగాలతోటి మదించి ఏ విషయాలు తెలుసుకోలేని స్థితిలో ఉన్నావు. అంతేకాదు పరాధీన, ఇతరులకు వశమైపోయి, అంటే స్త్రీలకు వీరికి వశమైపోయి నువ్వు అదే సుఖము, అదే పరమార్థము, అదే నీ జీవిత లక్ష్యము అనుకుంటూ నీ రాచరికాన్ని వదిలిపెడుతున్నావు, నీ విలువను నీవు కోల్పోతున్నావు. మరి ఈ స్థితిలో ఉన్నటువంటి నిన్ను చూస్తుంటే జాలి కలుగుతున్నది అన్నట్లుగా ఆ శూర్పణఖ రావణాసురుని ఇలాగా రెచ్చగొడుతూ మాట్లాడుతున్నది. తీక్ష్ణమల్ప ప్రదాతారం ప్రమత్తం గర్వితం శఠం వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివం. ఒక రాజ్యం ఉన్నది. రాజ్యంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినప్పటికీ కూడా ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఎందుకంటే రాజుగారు తమనందరినీ కూడా రక్షిస్తారు అనేటువంటి నమ్మకం ఉంటుంది. కావున రాజు కనుక సమర్థుడైతే ప్రజలందరికీ అటువంటి నమ్మకం ఉంటుంది, తద్వారా రాజుగారి దగ్గరికి వెళతారు. అలా కాకుండా రాజు ఏమీ పట్టించుకోకుండా కామభోగాలతోటి, కామసుఖాలతోటి ఆ అంతఃపురంలో గడుపుతూ ఎవరో ఒక సేనాధిపతికో లేకపోతే మంత్రికో అప్పచెప్తే వారే ఆ రాజ్యంలోని విషయాలను చూస్తూ ప్రజల యొక్క ఆలనాపాలన చూస్తూ ఉన్నారనుకోండి, అప్పుడు ప్రజలకు కష్టం వస్తే ఎవరి దగ్గరికి వెళతారు? రాజు దగ్గరికి మాత్రం వెళ్ళరు. ఎందుకు అంటే రాజుని ఆశ్రయించిన ప్రయోజనం లేదు, వాడు పేరుకే రాజు కానీ అసలైనటువంటి విషయం అంతా కూడా వీళ్ళ దగ్గరే ఉన్నది అని ఆ సేనాపతి దగ్గరికో మంత్రి దగ్గరికో వెళతారు. ఇది ఎప్పుడు? రాజు తన కార్యములను వేరే వారికి అప్పజెప్పి తాను ఆ భోగాల్లో ఉన్నప్పుడు. ఒకవేళ ఆ విధంగా రాజు తన కార్యములను వేరే వారికి అప్పజెప్పకుండా తాను బాధ్యత మరచి ఈ కామభోగాల్లో తేలియాడుతూ ఉన్నారనుకోండి, మరి ప్రజలు తమకు ఆపద వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళతారు, ఎవరు రక్షిస్తారు అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళదామా? రాజుగారు ఆ కామసుఖాలలో పడి ప్రజలని మర్చిపోయారు. వేరే వారి దగ్గరికి వెళదామా? వారికి రక్షించేటటువంటి సామర్థ్యం కానీ అధికారం కానీ లేదు. కావున ఈ రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవటమే మనకు శ్రేయస్కరము అని చెప్పి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు కూడా రాజ్యాన్ని విడిచి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు తప్ప వ్యసనపరుడైనటువంటి రాజును ఆశ్రయించడానికి ఎవరు కూడా ఇష్టపడరు. మరి ఆ విషయాన్నే చెబుతూ తీక్ష్ణం అల్పప్రదాతారం, క్రూరమైనటువంటి వాడు, అలాగే తమ దగ్గరకు వచ్చినటువంటి వారికి అల్పంగా మాత్రమే సహాయం చేసేవాడు, చాలా తక్కువగా సహాయం చేస్తూ ఉండేటటువంటి వాడు, అలాగే సమయానికి సేవకులకు తగినటువంటి జీతం ఇయ్యనటువంటి వాడు, అటువంటి రాజు దగ్గరికి. అలాగే ప్రమత్తం, కామభోగాలలో ప్రమత్తుడై సమాధానం లేకుండా ఏమరపాటుతో ఉండేటటువంటి వాడు, గర్వితం, గర్వంతో విర్రవీగేటటువంటి వాడు, శఠం, రహస్యంగా అప్రియమైనటువంటి కార్యములను చేసేటటువంటి వాడు, అంటే కపటం కలిగినటువంటి వాడు. శఠ అంటే గూఢ విప్రియకృత్ శఠ అని మన కోశములు తెలియజేస్తున్నాయి. అంటే రహస్యంగా అప్రియమైనటువంటి ద్రోహం చేసేటటువంటి పనులు చేసేవాడిని శఠ అని అంటారు. అలాగే అటువంటి రాజుని పార్థివం, అటువంటి రాజుని వ్యసనే సర్వభూతాని నాభిధావంతి, తమకు ఎంత కష్టం వచ్చినప్పటికీ కూడా ప్రజలు కానీ ప్రాణులు కానీ అటువంటి రాజుని ఆశ్రయించవు. అంటే దిక్కులేనటువంటి స్థితిలో అలా పడి ఏడుస్తూ ఉంటాయి. ఎందుకంటే రాజుగారిని ఆశ్రయించిన ప్రయోజనము లేదు, రాజు అసమర్థుడు అని భావించి రాజు దగ్గరకు రానే రారు. తద్వారా రాజ్యంలో ప్రజలందరికీ కూడా రాజు మీద నమ్మకం పోతుంది. తదనంతరం రాజ్యమే రాచరికమే పోతుంది అని చెప్పి అంటూ ఉన్నదన్నమాట. మరి చూడండి, అల్పప్రదాతారం ప్రమత్తం గర్వితం తీక్ష్ణం అని అంటూ తన ఉద్యోగులకు కూడా సరైనటువంటి జీతం ఇవ్వనటువంటి వాడు. అందుకే కదా మన పెద్దలు చెబుతూ ఉంటారు, అడిగిన జీతం బియ్యని మిడిమేలుపు దొరను గొలచి మిడుగుట కంటెన్ ఒడిగల ఎద్దుల గట్టుకు మడిదిన్నుకు బతకవచ్చు మహిళో సుమతి అని చెప్పి అంటూ అడిగినటువంటి తన కష్టమును తగినటువంటి జీతం ఇవ్వనటువంటి దొరను ఆ రాజుని పట్టుకుని వేళ్లాడటం కంటే కూడా భూమిని నమ్ముకుని దున్నుకుని పండించుకుని హాయిగా జీవించడం అనేది గౌరవప్రదంగా ఉంటుంది అని చెప్పి అంటారు. మరి అలాగా
తమకు సరి అయినటువంటి చిత్తభత్యములు ఇవ్వనటువంటి వాడు, తమను పట్టించుకోనటువంటి రాజుని ఆ రాజోద్యోగులు గౌరవించరు, దేశభక్తి కూడా వారిలో ఉండదు. అలాగే సమర్థుడు కానటువంటి, తమను అవసరానికి సందర్భానుగుణంగా ఆపదలో ఉన్నప్పుడు రక్షించలేనటువంటి రాజుని ప్రజలు కూడా పట్టించుకోరు. ఆ రాజుని ప్రజలు ఆశ్రయించరు. తద్వారా రాచరికం అనేది పోతుంది. ఇంకా నువ్వు రాజుగా ఉండి మాత్రం ప్రయోజనం ఏముంది అన్నయ్య, నీ పరిస్థితి ఇప్పుడు అలాగే ఉన్నది అని శూర్పణఖ రావణాసురుణ్ణి రెచ్చగొడుతూ, రావణాసురుడు ఏమీ తెలియకుండా ఉన్నాడు అని అనుకుంటూ ఈ విధంగా నిందిస్తూ ఉన్నదనమాట. అతిమాని నమగ్రాహ్యం ఆత్మసంభావితం నరం క్రోధినం వ్యసనేహంతి స్వజనోపి మహీపతిం. ఇంకా చెబుతున్నాడు చూడండి, రాజనీతి శాస్త్రాన్ని ఎలా చెబుతున్నదో ఇక్కడ శూర్పణఖ. అతిమానినం, మితిమీరినటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వాడు, అంటే తన వారిని కూడా పట్టించుకోలేనంతటి, తన వారిని కూడా తన దరిచేరనీయకుండా గర్వంతో మితిమీరినటువంటి ఆత్మాభిమానం కలిగినటువంటి వాడైన, అగ్రాహ్యం, సత్పురుషులను సమీపించనీయనటువంటి వాడు, అంటే సత్పురుషులు ఇతడు గొప్పవాడు అని ఎవరినైతే ఒప్పుకోడో అటువంటి వాడనమాట. సత్పురుషుల చేత గౌరవించబడనటువంటి వాడు. ఆత్మసంభావితం, ఇంకా తనను తానే ఎక్కువగా భావించుకుంటే ఇక నన్ను మించినటువంటి గొప్పవాడు లేడు అని చెప్పి తనను తానే గొప్పగా భావించుకునేటువంటి వాడు. అటువంటి వాడైన నరం, మనిషిని అంటే మనుష్యుడిని, క్రోధినం అంటే అవసరం లేనటువంటి చోట కూడా కోపాన్ని ప్రదర్శించేటటువంటి వాడు ఆయన మహీపతిం, రాజుని వ్యసనే ఆపత్కాలంలో స్వజనోపి హంతి, స్వజనులే వాడిని వధించేస్తారు అని చెప్పి. ఎందుకు అంటే ఇటువంటి రాజు ఉండటం వల్ల ప్రయోజనము లేదు, పైగా శత్రురాజులు దాడి చేస్తారు, ఇతడు మనల్ని రక్షించలేడు, కావున ఇటువంటి రాజు ఉండటం కంటే పోవటమే నయమో అని చెప్పి స్వజనులే ఆ రాజుని వధించేస్తారు. ఎందుకు అంటే అసమర్థుడైనటువంటి వాడు రాజుగా ఉండడానికి వీలు లేదు, సమర్థుడికే రాజరికము రాజసింహాసనము ఉండాలి అనేది ఎవరైనా సరే అనుకునేటువంటి మాట. కావున అత్యంతము దురభిమానం కలిగినటువంటి వాడు, ఎవరిని దగ్గరకు రానినటువంటి వాడు, తనను తాను గొప్పగా భావించుకునేటువంటి వాడు అయిన రాజుని ఆపత్కాలం వచ్చినప్పుడు ప్రజలే, అంటే తన ప్రజలే లేకపోతే తనవారే ఆ రాజుని వధించేస్తారు, మట్టు పెట్టేసి మరొకరిని రాజుగా ఎంచుకోవడానికి ప్రయత్నిస్తారు. లేదా ఇటువంటి వ్యసనపరుడైనటువంటి రాజుని ఆ రాజ్యతంత్రంలో ఉన్నటువంటి వారిలో ఎవరో ఒకళ్ళు ఆ రాజుని మట్టుపెట్టి తాము రాజ్యాధికారాన్ని పొందాలి అని చెప్పి ప్రయత్నిస్తారు. ఆ అవకాశం కోసం, అదన కోసం ఎదురు చూస్తూ చివరికి అవకాశం దొరికినప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు రాజుని వధించేస్తారు. మరి ఈ రాజనీతి శాస్త్రాలన్నీ నీకు తెలియవా? నీవు ఎన్ని జరుగుతున్నప్పటికీ తెలియకుండా ఈ విధంగా పుష్పక విమానంలో ఇలాగ ఉన్నావు అంటే ఇక నీ రాజరికము, నీ చక్రవర్తిత్వము ఏమైపోయాయి? నీ తెలివితేటలు, నీ చదువు ఎందుకు ప్రయోజనము అని శూర్పణఖ రావణాసురుణ్ణి నిందిస్తూ ఉన్నది. మరి ఆమె మాటలకు రావణాసురుడు ఏ విధంగా స్పందించాడు అనే విశేషాలను, రావణాసురుణ్ణి ఎలాగా శూర్పణఖ తాను చెప్పిన విధంగా ఆచరించడానికి ఒప్పించగలిగిందా ఆ విశేషములను తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. యస్మాత్ పశ్యంతి దూరస్థాన్ సర్వానర్థాన్నరాధిపాః చారేణ తస్మాదుచ్యంతే రాజానో దీర్ఘచక్షుషః అయుక్తచారం మన్యే త్వాం ప్రాకృతైః సచివైర్వృతం స్వజనంతు జనస్థానం హతం యో నావబుధ్యసే 14 సహస్రాణి రక్షసాం క్రూరకర్మణాం హతాన్యేకేన రామేణ ఖరశ్చ సహదూషణః ఋషీణామభయం దత్తం కృతక్షేమాశ్చ దండకాః ప్రదర్శితంచ జనస్థానం
రామేణాక్లిష్టకర్మణా త్వంతు లుబ్ధః ప్రమత్తశ్చ పరాధీనశ్చ రావణ విషయేస్వే సముత్పన్నం భయం యో నావబుధ్యసే తీక్ష్ణమల్పప్రదాతారం ప్రమత్తం గర్వితం శఠం వ్యసనే సర్వభూతాని నాభిధావంతి పార్థివం అతిమానినమగ్రాహ్యం ఆత్మసంభావితం నరం క్రోధినం వ్యసనే హంతి స్వజనోపి మహీపతిం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే త్రయస్త్రింశే సర్గే 8 శ్లోకాః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.